విశాఖలోని జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగంలో అక్రమాలకు అంతు లేకుండా పోతోందా అంటే అవుననే చెప్పాలి. కొందరు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై బిల్లులు స్వాహా చేస్తున్నారని సమాచారం. ట్యాంకర్లు ట్రిప్పులు వేస్తున్నట్లు చూపిస్తున్నా అవి ద్విచక్ర వాహనాలు కావడం పెద్ద దుమారమే రేపుతోంది. టౌన్ సర్వీస్ రిజర్వాయర్ నుంచి నగరాన్ని 3 జోన్లుగా చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో 3000 లీటర్ల 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న 24 ట్యాంకర్ల కోసం ఏడాదికొకసారి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తారు. ఒక్కో ట్యాంకర్ కు ఏడాదికి 20 లక్షల వరకు బిల్లులు చెల్లిస్తారు. వీరు జీవీఎంసీ పరిధిలో అవసరమైన ప్రజా మరుగుదొడ్లు, మొక్కలకు నీటిని అందించాలి. అయితే 2 ట్యాంకర్లు తిప్పడానికి వర్క్ ఆర్డర్లు తీసుకుని ఒకటే తిప్పుతూ 2 ట్యాంకర్ బిల్లులు అధికారులతో కొమ్మక్కై జోబుల్లో వేసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఈ క్రమంలో ట్యాంకర్ నెంబర్కు బదులు ఏకంగా ద్విచక్ర వాహనాల నెంబర్లు రికార్డుల్లో ఎక్కించేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం సాక్షిగా అవినీతి సాగిపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆటోలు, ట్రాక్టర్ల నెంబర్లకు ట్యాంకర్లుగా పేర్కొంటూ వార్డుల్లో తిరుగుతున్నట్లు చూపి బిల్లులు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ట్యాంకర్ల కాంట్రాక్టు ఇద్దరే కాంట్రాక్టర్లకు కొన్నేళ్లుగా అధికారులు కట్టబెట్టడం వెనుక పెద్ద అవినీతి తతంగం ఉందని సిబ్బంది చెప్పుకుంటున్నారు. కాంట్రాక్టర్ ఒక టెండర్లో చూపించిన ట్యాంకర్ నెంబర్లనే మరో టెండర్లో చూపిస్తున్నా ఇంజనీర్లు కళ్లు మూసుకొని వర్క్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారని ఆరోపణ ఉంది. ఒక నెంబర్ గల ట్యాంకర్ కు ఒక వర్క్ ఆర్డర్ ఉండగా మరో టెండర్లోనూ అదే నెంబర్ పై ఆర్డర్ ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్టర్లు జీవీఎంసీ మొక్కలకు, సులభ్ కాంప్లెక్స్ లకు కాకుండా ప్రైవేట్ గాను నీళ్లు అమ్మేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో గల 24 మంచినీటి ట్యాంకర్లకు జీపీఎస్ ఏదని ఎవరైనా అడిగితే డివైస్ ఇన్స్టాల్ చేయలేదని, సాఫ్ట్వేర్ సమస్య అని, ఆన్లైన్లో ఉందని, విఫలమయ్యిందని కథలు చెబుతూ ప్రజాధనం స్వాహా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ గా విక్రయించే నీటికి నకిలీ రసీదులతో 40 లక్షల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినా చర్యలు మాత్రం నామమాత్రం కావడం గమనార్హమనే చెప్పాలి. టీఎస్ఆర్ రిజర్వాయర్ వద్ద నీటి కొనుగోలుకు సంబంధించిన నకిలీ రసీదు పుస్తకం తయారు చేసి జీవీఎంసీ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు లేకుండా పెందుర్తికి బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నకిలీ రసీదుల వ్యవహారంలో కొందరు అధికారుల పాత్ర బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని సిబ్బంది అంటున్నారు. 3 నెలల క్రితం ఈ నెల 1న మరోసారి నకిలీ రసీదులు వెలుగు చూడడం కలకలం రేపింది. వాల్తేరు బ్లాక్ 6 వద్ద బ్లాక్ లో నీళ్లు అమ్ముతున్న జీవీఎంసీ ప్రైవేట్ ట్యాంకర్ ని పట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ గుత్తేదారికే తాజాగా 3 ట్యాంకర్లు తిప్పడానికి వర్క్ ఆర్డర్లు ఇవ్వడం వాటర్ సప్లై అధికారుల అవినీతికి బరితెగింపు అనే చెప్పాలి. జీఎంసీ టీఎస్ఆర్ వాటర్ సప్లై అండి. ఇక్కడ నుంచి చాలా ఏరియాలకి వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ట్యాంకర్ వాటర్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ సౌకర్యం ఉంది, మెయిన్ ఆఫీస్ లో ఉంది, ప్రతి జోనల్ ఆఫీస్ లో కూడా ఉంది. జీవీఎంసీ వచ్చి మేము కొన్ని వెహికల్ ద్వారా పంపిస్తున్నాం, ప్రైవేట్ వెహికల్స్. అదేంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి సప్లై చేస్తాం టీఎస్ఆర్ నుంచి వాటర్ అండి. కలెక్టర్స్ కానీ లేదంటే ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న టాయిలెట్స్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి కానీ అలాంటి వాటికి మనం వాటర్ పంపిస్తుంటాం. అది ఫ్రీ అండి. అది వానర్స్, ట్యాంక్ వానర్స్ అయి ఉండాలండి. మనకి ట్యాంక్ వానర్స్ లేకపోతే సివిల్ కాంట్రాక్టర్ ఎవరు వస్తే వాళ్ళ దగ్గర ట్యాంకులు లేకపోతే మనకి టైంకి వాటర్ సప్లై ఇవ్వలేదు. మన సివిల్ కాంట్రాక్టర్ అడుగుతాము, ట్యాంకర్ ఓనర్ని అడుగుతాం, ఇద్దరిని అడుగుతాం. టెండర్ వేసినప్పుడు ఏ ట్యాంకర్ వస్తుందో వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఒక ట్యాంకర్ అన్నిటిలో వేస్తాడు. కానీ ఇందులో ఒక ట్యాంకర్ పెట్టాడంటే ఆ సేమ్ ట్యాంకర్ అందులో ఎలిజిబిలిటీ ఇవ్వమని. సో 2-3 ట్యాంకులు ఉంటే 2-3 వర్క్లు ఇస్తాం, లేదంటే ఒకటే ఇస్తాం. మనకి టెండర్ టైంలో కొంతమంది పెట్టుకున్నారంటే ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగిందండి. లాస్ట్ 1 year బ్యాక్ జరిగింది అన్నారు.
అప్పుడు నేను లేనండి, మా ముందు ఈగారు ఉన్నారు, ఆటో నెంబర్లు పెట్టి స్కూటర్ నెంబర్లు పెట్టి టెంటర్లు వేశారని చెప్పి అన్నారు. మేము ఒక పర్మనెంట్ ఎంప్లాయీ సస్పెండ్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుందండి. వాళ్ళకి మేము మెమోలు ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, దాన్ని జెన్యూనా కాదని చెప్పి చేయాలి. మేము ఇచ్చామండి, ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసాం, వచ్చింది కాబట్టి మాకు మా నోటీస్లో కూడా వచ్చింది, డూప్లికేట్ రిసీట్ వచ్చింది. ఎక్స్ప్లెయిన్ వాడే రిపోర్టు రిప్లై ఇచ్చాడు, నా దగ్గర ఏం జరగలేదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి. సో ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేయమని అప్పుడు ఎస్సీ గారు చెప్పారు, అది ఎంక్వైరీ చేయిస్తాం. మినిమల్ ఏంటంటే ఆ తప్పు కంటిన్యూ జరగకుండా ఉండడానికి వాడిని తీసుకెళ్లి గోపాలపట్నం యూజీడీ పంపింగ్ స్టేషన్లో వేసామండి. ఎవరికైనా యాక్షన్ తీసుకోవాలంటే మనం ముందు పేపర్ మీద అడిగి నోటీస్ ఇవ్వాలి, వెంటనే తీసేసి మనం చేయలేము. వాడు తప్పు చేశాడా లేకపోతే వాడి చేత చేయించారా అనేది కూడా తెలియాలి కదండి. టీఎస్ఆర్లో అయితే మాకు ఆ రోజు జరిగింది, ఇప్పుడు మేలో మార్చిలో జరిగిందండి. ఇంతవరకు ఎక్కడ డూప్లికేట్ రిసీట్ అనేది టీఎస్ఆర్లో లేదండి. మేము కట్టుదిట్టంగా ఇంతకుముందు ఏంటంటే ఒక చలానా ఇచ్చినప్పుడు దాని మీద పాస్మెల్ అని వేస్తారండి. పాస్మెల్ అంటే స్టాంప్. సో ఎవరైనా వేసి వచ్చారు, స్టాంప్ తయారు చేసుకున్నారు, దొంగతనం అవుతుందని మా ఏఈ గారికి చెప్పి ప్రతి దాని మీద సైన్ చేయమన్నా, దానితో ప్రతి టోకెన్ మీద సైన్ చేసి ఇస్తున్నాడండి. 40 రూపాయలు చలానా కానీ, 80 రూపాయలు చలానా కానీ, 120 కానీ, 200 కానీ, 400 కానీ సంతకం పెట్టి ఇస్తున్నాడండి. ఆ సంతకానికి కూడా ఫోర్జరీ చేశారంటే రేపు దొరికాడంటే వాడు నేరం అండి, జైలు కూడా వెళ్ళొచ్చు. సో అట్లాంటిది మా నోటీసులకు వస్తే మేము యాక్షన్ తీసుకుంటామండి. ఇక్కడైతే చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడం జరుగుతుందండి. తర్వాత టోకెన్ ఈ సిస్టమ్ కూడా మార్చమని అన్నారు కమిషనర్ గారు, అది కొంచెం స్టడీ చేస్తున్నాం. వేరే థర్డ్ పార్టీ కూడా చెప్పాము. మనకేంటంటే కరెంట్ బిల్ లాగా డబ్బులు కడితే రసీదు వస్తుంది కదా, క్యూఆర్ కోడ్ తో వస్తుంది. క్యూఆర్ కోడ్ అంటే ఒకసారి స్కాన్ చేస్తే మళ్ళీ అవ్వదు. ఐనాక్స్ థియేటర్ లో క్యూఆర్ కోడ్ తో వచ్చే టికెట్లు వస్తాయండి. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత చలానా పట్టుకొస్తారు, పట్టుకొచ్చింది మనం ఇక్కడ కూపన్ ఇస్తే వాడు ఏంటంటే 40 రూపాయలకి 40 రూపాయలు పే చేయడండి. ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు చలానా అండి. 1000 రూపాయలు 40 రూపాయలు చెప్పిన కూపన్లు ఎన్ని వస్తాయంటే 25 వస్తాయి. 25 వస్తాయండి. 25 తీసుకొని వాడు 1 వీక్ లో వాడతాడండి. ఈ రోజు 4 రేపు 4 అలా వాడతాడు. ప్రతిరోజు మనకు ఆదివారం మధ్యలో వస్తే సెలవులు వస్తాయి కాబట్టి కొంచెం వెసులుబాటు ముందున్న వాళ్ళు ఇచ్చారండి. సో అలాగా తీసుకుంటాడు, వారానికి తగ్గట్టు కూపన్ తీసుకొని ఇస్తాడు. మేము టోకెన్లు ఇస్తాము, ఒక్కొక్కటి పట్టుకున్నాం. అది మా గేట్ దగ్గర 2 సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు డిఫరెంట్ అండి. ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ అండి. వాళ్ళు కూడా మార్చేసాం, అక్కడ కూపన్లు ఇచ్చేవాడు డిఫరెంట్ అండి. ఒక తప్పు జరగాలంటే ఇంతమంది తప్పు చేస్తే కానీ జరగదు. అప్పటికి దొరుకుతుంటే పట్టుకుంటాం, బిగిస్తుంటాం, యాక్షన్ తీసుకుంటాం.